కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 23వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం అప్పుడు కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలబడే విధానము మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి లోబడని ప్రజలు వీళ్ళు. దేవునికి లోబడని ప్రజలని పలుమార్లు దేవుడు అన్నప్పటికీ ప్రైజ్ ది లార్డ్, అటు ప్రజలకు ఇటు దేవునికి మధ్య నిలిచి అడ్డుపడి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి చల్లబరిచాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి ప్రజల కొరకు మోషే నిలబడ్డాడు. ప్రియమైనటువంటిది, ఎవరి కోసం నిలబడ్డాడంటే ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలబడ్డాడు. ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతసేపటికి నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా భార్య, నా వ్యవసాయము అని మన కొరకు మనము నిలబడమే తప్ప నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకు లేదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకుందా? ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదు అని మోషే ఇశ్రాయేలీయుల కొరకు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడగలుగుతున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని పరిచర్య కొరకు నిలబడగలుగుతున్నావా? అసలు దేవుని పరిచర్య పట్ల ఆలోచన నీకుందా? దేవుని మందిరం పట్ల ఆలోచన నీకుందా? దేవుని మందిరం పట్ల ఆలోచన, దేవుని పరిచర్య పట్ల ఆలోచన, దైవ సేవకుని పట్ల ఆలోచన నీకుందా? ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ ఆలోచన ఉంటే మందిరం పట్ల ఆలోచన ఉంటుంది. మందిరం పట్ల ఆలోచన ఉంటే దేవుని పట్ల ఆలోచన ఉంటుంది. ఈరోజు ఆ ఆలోచనలు నీకున్నాయా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదివి సహాయం చేయండి. నీవు పోయి షూషునునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్ద ప్రవేశించేదను. నేను నశించినా కానీ యూదులను నేను కాపాడాలా? గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. హామాను ద్వారా ఆగమవలసినటువంటి పరిస్థితి, యూదులు అనాథగా ఉన్నటువంటి ఎస్తేరుని తీసుకెళ్లి దేవుడు రాణిగా నిలబెట్టినప్పుడు, ఆదమరిచినప్పుడు మొర్దుకై వెళ్ళి, అమ్మా ఎస్తేరో,
నువ్వు మరిచినా నా దేవుడు వేరే వాళ్ళని లేపుతాడు. జాగ్రత్త, నువ్వు యూదుల కోసం నిలబడాలి అని చెప్పినప్పుడు ఎస్తేరు నడుము బిగించుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి యూదుల కొరకు నిలబడింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నశించేదను కానీ నా పోరాటం అయితే ఆపను. యూదుల కొరకు నిలబడే విధానం అయితే నేను ఆపను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎస్తేరు యూదుల కొరకు తీర్మానం తీసుకుంది. యూదుల కొరకు ఎస్తేరు నిలబడే విధానము అద్భుతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గుండె మీద చేసుకుందాం. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నువ్వు ఎవరి కోసం నిలబడుతున్నా? అయ్యా నా మనవడి కోసం నిలబడుతున్నా, అయ్యా నా మనవరాలి కోసం నిలబడుతున్నా. ఎవరి కోసం నిలబడుతున్నావు? చచ్చిపోవలసినటువంటి నిన్ను బ్రతికించి ఎందుకు? మనవాళ్ళ కోసం నిలబడడానికా? మనవరాళ్ళ కోసం నిలబడడానికా? నిలబడగలుగుతున్నావా? ఒక్కరోజైనా దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని పరిచర్య కొరకు నిలబడగలుగుతున్నావా? సేవకుని కొరకు నిలబడగలుగుతున్నావా? చనిపోవలసినటువంటి నిన్ను దేవుడు బ్రతికించింది ఎందుకు? టైం పాస్ చేయడం కోసం కాదు, నీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం కాదు, బీరువాలో డబ్బులు పెంచుకోవడం కోసం కాదు, బంగారము పెంచుకోవడం కోసం కాదు. నిన్ను దేవుడు బ్రతికించింది ఎందుకంటే దేవుని కొరకు నిలబడడానికి. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుని పని జరుగుతుంది రండమ్మా, దేవుని పని జరుగుతుంది రండమ్మా అంటే, అయ్యగారు అస్సలు తీరట్లే, పొలం పనిలో బిజీ అయిపోయినా. అయ్యగారు అసలే పత్తి సీజన్, అయ్యగారు ఇప్పుడు పత్తి సీజను, నెక్స్ట్ ఏ సీజను? నెక్స్ట్ మిర్చి సీజను, నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజను. ఇక అంతేనా మన జీవితాలన్నీ? డబ్బు 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 కోసం పరిగెడుతున్నాం. ఎంతగానో సంపాదించుకున్నారు? ఉన్నాయా డబ్బులు? దేవుని పని విడిచిపెట్టి ఏం సంపాదిస్తాం? దేవుని పని విడిచిపెట్టి ఏం చేయగలుగుతావు? మందిరం విడిచిపెట్టి ఏం చేయగలుగుతావు? ఏమైనా సాధించగలుగుతావా? ఆదివారమే మిర్చి కోస్తారు, ఆదివారమే పత్తి తీస్తారు, ఆదివారమే నాట్లేస్తారు, ఆదివారమే ఊర్లు వెళ్తారు. ఎలా దీవించబడతాం? ఎలా ఆశీర్వదించబడతాం? అమ్మా, ఆదివారము ఫంక్షన్ పెట్టుకున్నాము, రావాలి మీరు అంటే, నో 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 నో. ఆదివారం అసలైన ఫంక్షన్ ఉంటుంది నాకు. నా దేవుని మందిరంలో నా దేవునితో గడిపే రోజు నేను ఏ ఫంక్షన్కి రాను అని చెప్పగలిగే వాళ్ళు లెగాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక వారమేగా, రాకపోతే ఏమవుతుంది? తేజయ్య గారు ఏమని అనుకుంటారా? బ్లెస్సి మమ్మీ ఏమైనా అనుకుంటారా? మేము అనుకునేది ఏం లేదు. మీకు రావలసిన దీవెనలు ఆగిపోతాయి. ఏమైందమ్మా రాలేదంటే, మా బాబుకు జలుబు చేసింది అయ్యగారు. జలుబు కూడా పెద్ద రోగమేనండి? జలుబు కూడా పెద్ద రోగమేనా? ఈరోజు ఒక కుటుంబం కొరకు మనం నిలబడకపోతే, మన పిల్లల కొరకు మనం నిలబడకపోతే, దేవుని పరిచర్య కొరకు మనం నిలబడకపోతే, హల్లెలూయా, చాలా కోల్పోతామండి, చాలా కోల్పోతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీలో తృష్ణ ఉండాలి. నేను వెళ్ళకపోతే నా చర్చిలో ఎవరు చైర్ చేస్తారు? నేను వెళ్ళకపోతే నా చర్చిని ఎవరు క్లీన్ చేస్తారు? నేను వెళ్ళకపోతే నా చర్చిలో ఎవరు సౌండ్ పెడతారు? నేను వెళ్ళకపోతే నా చర్చిలో ఎవరు ఫ్యాడ్ కొడతారు?
ఎవరు కీబోర్డ్ కొడతారు, ఎవరు కెమెరాలు తీస్తారు, నా చర్చిలో ఎవరు పని చేస్తారు, నా సేవకునికి ఎవరు అండగా నిలబడతారు, నా సేవకునికి నేను అండగా నిలబడాలి, పరిచర్యలో నేను పరిచర్య చేయాలి. ఈ తృష్ణ ఉండాలండి క్రైస్తవునికి, ఈ ఆశ ఉండాలండి. ఏదో మందిరానికి వచ్చినామా, రాగానే అయ్యగారు ప్రైజ్ లేడంటే అయ్యగారు రా, కనీసాన్ని పాస్టర్కి కూడా ముఖం కనపడకుండా వెంటనే బాయ్ బాయ్ అయ్యగారు అని చెప్పి ఎమ్మటే పారిపోయే అవసరమా? దేవుని కొరకు నిలబడే బిడ్డలు కావాలి. మందిరంలో నిత్యము గడిపే బిడ్డలు దేవుడు, అలాంటి బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎలా దీవించబడతాం? దేవుని మందిరంలో పరిచర్య చేయకుండా ఎలా దీవించబడతాం? ఏం చేశాడు యేసయ్య నాకు? యేసయ్య ఏం చేశాడు? దమ్ముందా? దేవుణ్ణి అడిగే దమ్ముందా ఇక్కడ ఎవరినకైనా? దేవుడు ఏం చేశాడు నాకు? దేవుడు ఏం చేశాడు? నువ్వేం చేశావు దేవుడికి? దేవుడికి నేను ఇది చేశాను అని చెప్పగలిగే దమ్ము నీకుందా? దేవుడికి నేను ఇది చేశాను. పొద్దున్న లేస్తే దేవుణ్ణి అడుక్కునేది ఎవరమ్మా? పొద్దున లేచి యేసయ్య నాకు అది కావాలి, యేసయ్య ఇది కావాలని అడుక్కునేది మనం. మన దగ్గర నుంచి అడుక్కునే దేవుడు కాదు. నువ్వు దేవుని కొరకు పరిచర్య కొరకు నిలబడకపోయినా దేవుడు వేరే వారిని నిలబెడతాడు. కొట్టు గట్టిగా చపల్లో హల్లెలూయా. అదే చెబుతున్నాడు ఇక్కడ మొర్దుకై. ఏయ్ ఎస్తేరు, ఎక్కడో చచ్చిపోవలసినటువంటి నీవు, ఎక్కడో అనాథగా ఉండవలసినటువంటి నీవు, ఎక్కడో అభాగ్యురాలిగా దీన స్థితిలో ఉండవలసినటువంటి నీవు, నిన్ను తీసుకొచ్చి దేవుడు రాణిగా చేశాడు. నువ్వు యూదుల కోసము నిలబడతావా లేదా టైం పాస్ చేస్తావా? జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు బలముగా, యూదుల కొరకు బలముగా నిలబడది. చావనైనా చస్తాను గాని నా ఉపవాసం ముగించను. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక బహుబలమైనటువంటి తీర్మానము తీసుకొని ఈరోజు మందిరంలో నుంచి బయటికి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుడాడు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపిరి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, మీ పక్షాన నేను యెహోవాకు ప్రార్థన చేస్తున్నాను. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కొరకు ఎవరు నిలబడ్డారు? ఇక్కడ సమూయేలు నిలబడ్డాడు. ఫిలిష్తీయులపై ఉరుములు ఉరిమించింది. ఎవరు చేసిన ప్రార్థన? సమూయేలు చేసిన ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు జయము కలిగింది. ఆమేన్. ఎక్కడైతే ప్రార్థన అవసరత ఉందో అక్కడ మనం ప్రార్థన చేయాలి. అయ్యో, నా మందిరం దగ్గర నా సేవకుడు ఎంతో భారము కలిగి ఏం చేస్తున్నాడు చెప్పాలా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన గోపురాన్ని కడుతున్నారు. ప్రార్థన గోపురం కట్టబడుతుంది.
ప్రార్థన గోపురం కట్టబడుతున్నప్పుడు నేను పని చేయకపోయినా, నాకు పని చేయడానికి ఓపిక ఉండదు, అయినా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతానని చెప్పి ప్రార్థన చేయడానికి పరిగెత్తుకుంటూ రావాలి. దేవుని మందిరానికి వచ్చి ఏకాంతంగా గడపాలి. అయ్యా, నా సేవకుడు ఎంతో ప్రయాసపడి ప్రార్థన గోపురం కడుతున్నాడయ్యా. ఆమేన్. ఆ ప్రార్థన గోపురం కట్టబడడానికి సిమెంట్ యేసు నామంలో రావాలయ్యా, ఇసుక రావాలయ్యా, కిటికీలు రావాలయ్యా, టైల్స్ రావాలయ్యా, ఎలక్ట్రికల్ మెటీరియల్ రావాలయ్యా, అయ్యా యేసు నామంలో ఐరన్ రావాలయ్యా అనే భారము కలిగి ప్రార్థన చేసే ఎస్తేరులు ఈ మందిరంలో ఉన్నారా? భారము కలిగి ప్రార్థన చేసే సమూయేలులు ఈ మందిరంలో ఉన్నారా? అటువంటి భారం, అటువంటి బాధ్యత ఈ మందిరంలో ఉన్నారా? పాస్టర్ గారు కడతాండి, పాస్టర్ గారు కట్టుకుంటారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, బ్లెస్సి అమ్మ గారు చూసుకుంటారులే, తేజయ్య గారు చూసుకుంటారులే. ఆ భారం లేకపోతే ఎలా దీవించబడతామండి? ఇలా పోతాం, ఇలా వస్తాం, ఇలా పోతాం, ఇలా వస్తాం. ఒక్కసారి లోపలికి వచ్చి ప్రార్థన గోపురం ఎక్కడి వరకు వచ్చింది? పోనీ చాలా మంది అండి, ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే నాకు, కొంతమందిని చూసి ఏడుపు వస్తుంది. వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, అట్టుంచట వెళ్ళిపోతారు. కనీసానికి ప్రార్థన గోపురం ఎంతవరకు వచ్చింది పని, ఎంతవరకు గోడలు లేచినాయి, ఎంతవరకు పని అయిందో కూడా చూడరు. ఎందుకండి ఆ భక్తి? ఎందుకు ఆ భక్తి అవసరమా? ఇట్లాంటి బిడ్డలు దేవునికి అవసరమా? ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. నో, అట్లాంటి బిడ్డలు దేవునికి అవసరమా? కనీసానికి ప్రార్థన గోపురం ఏ స్థితికి వచ్చింది అన్నా, ఇంకేమేముందన్న అవసరం అన్న? ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నా? అసలు సేవకునికి ఎంత ఎనర్జీ వస్తుంది తెలుసా? ఎంత 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 సంతోషం అనిపిస్తుంది తెలుసా? బా, మా బ్రదర్ వచ్చి అడిగాడు, హెల్ప్ చేయాల్సిన పని లేదండి, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి, కనీసానికి మాట, అన్న ఇంకెన్ని రోజులు పడుతుందన్నా? ఏంటన్నా ఇంకా ఏంటి పరిస్థితి? ఎక్కడి వరకు వచ్చింది పని? ఏంటి బాత్రూమ్ ఎంతసేపు, ఎంత ఎలా గడుతున్నారు ఏంటి? కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సేవకులంగా. ఇక్కడ అమ్మ తేజ గారి కుటుంబం మొత్తం ఉందా ఏంటి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు అందరు ఉన్నారు. అందరూ తేజయ్య గారిని చూసుకునేటోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కాముకుంటున్నారా? ఒక్కడనే కదా ఇక్కడ ఉండేది నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సమూయేలు దీవించబడాలంటే సమూయేలు ఇజ్రాయేలీల కొరకు నిలబడాలి. సమూయేలులో ఉన్న అభిషేకం అధికం కావాలి అంటే ఇజ్రాయేలీల కొరకు నిలబడాలి. నీలో ఉన్న అభిషేకం అధికము కావాలంటే నువ్వు దేవుని పరిచర్య కొరకు, సేవకుని కొరకు నిలబడాలా. కొట్టు గట్టిగా చెబుల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. త్వరగా, టైం లేదు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి.
ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకొనునని అపహసించిరి. ఆమేన్. చూడండి, మన కొరకు క్రీస్తు కల్వరి సిలువలో నిలబడ్డాడు. యేసయ్య కోసం యేసయ్య నిలబడితే మనకి ఈరోజు పాపక్షమాపణ ఉందా? చెప్పాలా? హల్లెలూయా. ఆయన కల్వరి సిలువలో క్షమించిన విధానమే ఆ క్షమాపణ, ఆ కనికరము, ఆ దయ మన మీదికి రిలీజ్ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలబడ్డాడు, యూదుల కొరకు ఎస్తేరు నిలబడింది, ఇశ్రాయేలీయుల కొరకు సమూయేలు నిలబడ్డాడు. ఈరోజు ప్రపంచము కొరకు యేసు క్రీస్తు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడుతున్నావా? నీ మందిరము కొరకు నిలబడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య కొరకు నువ్వు నిలబడుతున్నావా? నీ సేవకుని కొరకు నువ్వు నిలబడుతున్నావా? ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, కానీ రోషం కలిగిన క్రైస్తవులు దేవునికి కనబడడం లేదు. రోషం కలిగిన క్రైస్తవులు కనబడడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు రోషం తెచ్చుకోవాలా? అయ్యా, నేను నిలబడతానయ్యా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు నిలబడతానయ్యా. నిలబడాలండి. ఇంకెప్పుడు నిలబడతావు మరి అమ్మ? ఇంకెప్పుడు నిలబడతాం మనం? చెప్పండి. ఇంకెప్పుడు చేయగలుగుతాం దేవుని పని? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన గోపురం కొరకు ప్రార్థన చేస్తే ఎస్తేరులు ఈ మందిరంలో ఉన్నారా? లేదన్నయ్య, మేము ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం. పోనీ ఇంటి దగ్గర నుంచి ప్రార్థన గోపురం గురించి కానీ, సేవకుల గురించి కానీ ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీ చేతులు చూపెట్టండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీరు చేస్తున్నారో లేదో దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అయిపోయిన దాని గురించి ఆలోచించుకో. ఇక నుంచిన నీ మందిరము పట్ల, నీ పరిచర్య పట్ల, నీ సేవకుని పట్ల నువ్వు రోషం తెచ్చుకోవాలా? అయ్యా, నా సేవకుడు 40 రోజులు, 21 రోజులు కాదు, 40 రోజులు ఉపవాసంలోకి వెళ్తున్నాడయ్యా. మీరే శక్తిని దయచేయండి, మీరే బలమును దయచేయండి, మీరే ఆయనకు ఆరోగ్యం దయచేయండి అని ప్రార్థన చేయగలగాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు యవనస్తులందరూ ఎక్కడుండాలా? ఎక్కడుండాలా? సాయంత్రం కాగానే ఇక్కడికి వచ్చి నిద్ర చేయాలా? ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయాలా? ఎన్ని పనులున్నా దేవుని మందిరంలో 40 రోజులు గడిపితే ఆ 40 రోజుల తర్వాత అద్భుతాలను మీరు చూస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు, అదే చాలు. అనేక మంది కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టుగానే చనిపోతున్నారు, పడుకున్నోళ్ళు పడుకున్నట్టుగానే చనిపోతున్నారు, బైక్ డ్రైవింగ్ చేసేటోళ్ళు బైక్ డ్రైవింగ్ చేస్తూనే చనిపోతున్నారు. కాళ్ళుంటే కాళ్ళుండవు, చేతులుంటే చేతులుండవు, ఈ మొడేముంటే మొడేముండదు. కానీ దేవుడు మన మందిరంలో మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడాడు. ఇకనైనా అయ్యా, నా పరిచర్య కొరకు నేను నిలబడతానయ్యా, రోషం కలిగి నేను ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా, నీ కొరకు నేను బలముగా నిలబడతాను, పరిచర్యలో నేను వాడబడతానయ్యా అని గనక మీరు తీర్మానం తీసుకోగలిగితే ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. శక్తికి మించి కష్టపడుతున్నాం, వయస్సుకు మించి కష్టపడుతున్నాం.
దయచేసి ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరు అండగా నిలబడగలిగితే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. మీ కష్టాలను కన్నీళ్లను దేవుడు తొలగిస్తాడు.